ఏంట్రా పొద్దు పొద్దునే వచ్చా మళ్ళీ? అన్న ఇది యూపీఎస్సీ 2025 ప్రిలిమ్స్లో క్వశ్చన్ వచ్చిందన్న. అయితే ఇది అసలు ఎవరనేది నాకు అసలు ఏం గుర్తు రాలేదు. అప్పుడు ఫౌండర్ ఎవరు అనేది ఏమన్నా కొంచెం చిన్న నిమోనిక్ అని చెప్తావా? ఇప్పుడు చాలామంది వేరే సోషల్ రిలీజియస్ మూమెంట్స్ కానీ ఇంకా అదర్ మూమెంట్స్ మనం చదివేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మనకి 2025 యూపీఎస్సీ ప్రిలిమ్స్లో ఈ క్వశ్చన్ వచ్చింది, హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ అని చెప్పేసి. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, సరే కానీ ఇంతకు నువ్వు నిక్కరేసుకొచ్చావేంటి? పొద్దున్నే కదా. సరే ఆ నిక్కర్తో లింక్ చేద్దాం చూడు. నువ్వు రోడ్డు మీద బయటికి వెళ్ళావు, సడన్గా నీ నిక్కర్ జారిపోయింది, అప్పుడు ఏమైంది? నా సెల్ఫ్ రెస్పెక్ట్ పోయింది కదా. అంతే, మరి నీ సెల్ఫ్ రెస్పెక్ట్ పోవడం అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఇక్కడ రామస్వామి నైకర్ అని ఉంది కదా, నిక్కర్ అని గుర్తుపెట్టుకోండి ఈజీగా. సో నైకర్ నిక్కర్ రెండు మ్యాచ్ అయినాయి కదండి. అంటే నిక్కర్ వేసుకొని రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు నిక్కర్ జారిపోతే మనం ఏం చేస్తాం అంటే ఎవరన్నా చూసారా అని చెప్పి చూస్తాం కదా, అంటే అక్కడ మన సెల్ఫ్ రెస్పెక్ట్ పోతుంది అనమాట. సో సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్కి ఫౌండర్ వచ్చేసి పెరియార్ ఈవి రామస్వామి నైకర్ అనమాట. ఆయనకి పెరియార్ అనే పేరు కూడా ఉంది. పెరియార్ అంటే ద బిగ్ మ్యాన్ అని చెప్పేసి అర్థం. నెక్స్ట్ ఇలాంటి అదర్ మూమెంట్స్ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు. వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ముందు ఇక్కడ బ్రహ్మ సమాజ్ అని ఉంది. సో బ్రహ్మ సమాజ్ యొక్క ప్రొనౌన్సియేషన్లో నాకు ఇక్కడ హెచ్ ఉంది కదా, ఇప్పుడు బ్రహ్మో అని పిలవను కదా, బ్రహ్మ సమాజ్ అంటాం. అంటే ఇక్కడ ఈ హెచ్ తీసేస్తే బ్రహ్మ్ అంటే రామ్ అనే వర్డ్ వస్తుంది కదా, ఆర్ఏఎం. సో ఇదే మనకి ఇక్కడ రాసేసుకోండి, రామ్ మోహన్ రాయ్. ముందో టైటిల్ ఇచ్చేసుకోండి, రాజా రామ్ మోహన్ రాయ్. ఓకేనా? సో యూజువల్లీ ఈ రెండింటికే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం మనం. బ్రహ్మ సమాజ్ ఎవరు, ఆర్య సమాజ్ ఎవరు? ఇప్పుడు మనకి బ్రహ్మ సమాజ్ ఎవరో తెలిస్తే ఆర్య సమాజ్ ఇంకా ఈజీగా మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు. సరే ఇది కూడా గుర్తున్నట్లేదంటే ఇక్కడ ఆర్య, సేమ్ అదే 4 లెటర్లు కూడా ఇక్కడ వస్తుంది మీకు, ఆర్య దయ. ఓకేనా? దయానంద సరస్వతి. ముందు స్వామి యాడ్ చేయండి, స్వామి దయానంద సరస్వతి. ఎందుకంటే మనం ఎవరి దగ్గర దయ కోరుతామండి? స్వామి దగ్గర కోరుతాం కాబట్టి స్వామి దయానంద సరస్వతి. నెక్స్ట్ ప్రార్థనా సమాజ్ అని ఉంది. మనం ఏం చేస్తాం? ఎవరికన్నా మీ ఆత్మకు శాంతి కలగాలి అని చెప్పి మనం ఎవరన్నా ప్రార్థన చేస్తుంటాం కాబట్టి ఆత్మారాం పాండురంగ్ అనమాట. ఓకేనా? సో ప్రార్థన ఎవరికి ప్రార్థన చేస్తున్నాం? మీ ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి. సో ఆత్మారాం, డాక్టర్ ఆత్మారాం పాండురంగ్. నెక్స్ట్ అండి సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ. సో దీనికి ఒక సింపుల్గా పాత రోజులు గుర్తు తెచ్చుకున్నాం. పాత రోజుల్లో ఓనర్లు ఉన్నారనుకోండి, ఇళ్లలో పనోళ్ళు ఉంటారు, సర్వెంట్స్ ఉంటారు కదా. మరి ఆ సర్వెంట్స్ ఏం చేసేవాళ్ళు? మనోళ్ళు గోకేవాళ్ళు. మరి అట్లా గోకినప్పుడు ఎవరిని వచ్చి 4 తగిలించినప్పుడు నువ్వు గోకేవా అంటే నేనెందుకు గోకే, నేను గోకలే అంటాడు కదా. సో గోపాలకృష్ణ గోకలే. ఓకేనా? నెక్స్ట్ నర్మదా బచావో. ఇక్కడే ఉంది చూడండి, మదా. నర్మదాలో మదా ఉంది. మీరేం చేస్తారంటే మదా బదులు మేధా అని పెట్టేసుకోండి. ఓకేనా? సో మేధా పాట్కర్ అనమాట. ఓకేనా? అండ్ లాస్ట్ మీకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, హోమ్ రూల్ మూమెంట్ మనకి ఎవరు ఫౌండర్ అని చెప్పేసి. సో ఇలాంటి నిమోనిక్స్ ఇంకా మీకు కావాలి అనుకుంటే VIPIS అకాడమీ యొక్క యూట్యూబ్ ఛానల్ మరియు టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.